ఇంకొకటి, నేను 6:30కి అక్కడికి విన్నా, స్పష్టంగా వినండి అన్న. నాకు 6:26కి ఫోన్ వచ్చింది, 6:30కి నేను అక్కడికి రీచ్ అయినా. నేను రీచ్ అయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చిన ఐ వాజ్ కంటిన్యూస్లీ మేకింగ్ ఫోన్ కాల్స్. కృష్ణమోహన్ రెడ్డి గారితో మాట్లాడినా, నవీన్తో మాట్లాడినా, లోకల్ సిఐకి నేనే ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసిన. నేను పోవడం కంటే ముందే కృష్ణారెడ్డి అక్కడ లెటర్ చూడడము, ఆ లెటర్ ఉండే విషయం మరి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి చెప్పడము, రాజశేఖర రెడ్డి గారు ఆ లెటర్లో ఉన్న అంశాలన్నీ కూడా వినడము, అవి దాచిపెట్టమని చెప్పడము, ఆ విషయం పోలీసులు అంటే ఆ లెటర్ ద్వారా స్పష్టంగా అది మర్డర్ అని అర్థమైంది వాళ్ళకు. అండ్ మళ్ళీ ఫోటోగ్రాఫ్స్, జనేతులతో ఫోటోగ్రాఫ్స్, వీడియో తెప్పించుకున్నారు. లెటర్ ఉందని తెలుసు, లెటర్లో ఉన్న కంటెంట్స్ తెలుసు. ఇవన్నీ తెలిసి పోలీసులకు చెప్పాలా, కనీసం అక్కడికి పోయిన అవినాష్ రెడ్డికి చెప్పాలా, లేకుంటే పోలీసులకు చెప్పాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు మన నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి. బట్ ఈరోజు ఆయన చేసిన చర్య కరెక్ట్ అంటారు, అదేందో నాకు అర్థం కాదు. దట్ ఈస్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్. లెటర్ దాచిపెట్టడం అనేది స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్, బిగ్గెస్ట్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అది. దాన్ని ఓవర్కమ్ చేసి నేను 6:30కి పోయినా అండి అక్కడికి. నేను పోయేటప్పటికి ఇంట్లో 5 మంది ఉన్నారు, ఇంటి బయట మాజీ ఎంపీటీసీ శశికళక్క మరొక 4 ఉన్నారు, ఒక 9 మంది. నిజంగా ఒక వ్యక్తికి తప్పుడు ఉద్దేశం ఉంటే దట్ వాజ్ ద రైట్ టైం. బట్ నేను లోపలికి పోయినా బయటకు వచ్చినా. వీళ్ళు ఏమంటారు, ఎర్రగంగిరెడ్డి వచ్చిన తర్వాత ఎర్రగంగిరెడ్డి, అవినాష్ రెడ్డి, మా నాన్న భాస్కర్ రెడ్డి గారు అండ్ శంకర్ రెడ్డి 4 కలిసి స్క్రీనింగ్ చేసినారనేది కదా అభియోగము. ఎర్రగంగిరెడ్డి ఎన్ని గంటలకు వచ్చినాడండి? 7:10కి వచ్చాడు. అంటే 40 నిమిషాల పాటు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎర్రగంగిరెడ్డి. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో కలిసి స్క్రీనింగ్ చేయాలని చెప్పి నేను వెయిట్ చేస్తానన్నా. అంటే వినడానికి సెన్సిబుల్గా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే 9 ఇంట్లో 5 మంది, ఇంటి బయట 4, 9 మంది ఉన్నప్పుడు ఎవడైనా బుద్ధుండేవాడు నిజంగా తప్పుడు ఉద్దేశాలంటే స్క్రీనింగ్ చేస్తాడు. కానీ ఆ 40 నిమిషాల్లో 100 మంది ఇల్లు చుట్టుముట్టినప్పుడు ఎవడైనా బుద్ధుండేవాడు ఆ పని చేస్తాడా? మరి ఇంత ఇల్లాజికంగా, ఇంత ఇన్సెన్సిబుల్గా ఏ రకంగా నిందలు మోపుతున్నారు, ఏ రకంగా అలిగేషన్స్ చేస్తున్నారు అనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అండ్ యాడెడ్ టు దట్, ఎర్రగంగిరెడ్డికి ఎవరు ఫోన్ చేసినారండి? అవినాష్ రెడ్డి ఫోన్ చేసినాడా? భాస్కర్ రెడ్డి గారు ఫోన్ చేసినారా? శంకర్ రెడ్డి ఫోన్ చేసినాడా? ఎవరు ఫోన్ చేసింది ఎర్రగంగిరెడ్డికి? 6:58కి ఎర్రగంగిరెడ్డికి ఫోన్ చేసింది అగైన్ ఇట్ ఈస్ నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి. నాకు 6:26కు ఫోన్ చేసిన శివప్రకాష్ రెడ్డి ఎర్రగంగిరెడ్డికి 6:58కి ఫోన్ చేశాడు. ఆయన 7:10కి అక్కడికి రీచ్ అయ్యాడు. దీన్ని ఏ రకంగా చిత్రీకరిస్తూ ఉన్నారు మీరు చూడండి. అంటే వాళ్ళు ఫోన్ చేస్తే అతను వచ్చాడు, ఇదేదో 40 నిమిషాల తర్వాత, మేము పోయిన 40 నిమిషాల తర్వాత, ఇన్ని 100 మంది వచ్చిన తర్వాత. సో ఏ రకంగా నిందలు వేస్తూ ఉన్నారనేది ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఆ 4 వ్యక్తులు A1 to A4 ఎవరికి దగ్గర మనుషులు అంటే ఒకసారి మీరు ఆలోచించండి, గమనించండి. ఎవరికి దగ్గర వ్యక్తులు? వివేకం పెదనాన్న కుటుంబానికి అత్యంత ఆప్తులు. ఈ జిల్లాలో రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి వివేకానంద రెడ్డి పెదనాన్నకు ఎర్రగంగిరెడ్డి ఎంత ఆప్తుడో, ఎంత దగ్గరవాడో ప్రతి ఒక్కరికి తెలుసు. నేను చెప్పాల్సిన పనిలా, మీ అందరికీ తెలుసు. అండ్ తర్వాత ఈ సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ అండ్ దస్తగిరి, ఈ 4 ఆయన చనిపోకముందు 2 సంవత్సరాలు ఆయనతో కలిసి బెంగళూరుకు, చెన్నైకి ప్రయాణం చేసేవాళ్ళని, ఆయనతో పాటు కలిసి భోజనం కూడా చేసేవాళ్ళని, టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద అంత చనువు ఆయనతో ఉందని చెప్పి నేను చెప్పేది కాదన్నా, ఇది స్వయంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగ్మూలం. పండింటి రాజశేఖర్ ఎవరినైతే ఆ రోజు రాత్రి సౌభాగ్యమ్మ గారు నువ్వు ఇంట్లో ఉండొద్దు కాణిపాకం పో అని చెప్పి చెప్తారో అదే పండింటి రాజశేఖర్. హూ శాంక్షన్డ్ యూ లీవ్ అంటే సౌభాగ్యమ్మ శాంక్షన్డ్ మీ లీవ్ అంటాడు. డిడ్ ఎనీ పర్సన్ ఇన్సిస్ట్ యూ టు గో ఆన్ లీవ్ అంటే ఐ వాజ్ టోల్డ్ 2 or 3 times టు గో టు కాణిపాక్యం బై సౌభాగ్యమ్మ అండ్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్తాడు. అండ్ ఇతనే చెప్తాడు, ఇది వాంగ్మూలం అండి, నేను తయారు చేసింది కాదు, సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్తో పాటు రికార్డ్ చేసిన వాంగ్మూలం ఇది. దీంట్లో స్పష్టంగా అతని వాంగ్మూలంలో పాపం కొన్ని ఎంత ఘోరంగా ఉంటాయంటే చెప్తాను. దీంట్లో స్పష్టంగా అప్పుడప్పుడు ఆయనతో కలిసి భోంచేసే వాళ్ళని చెప్పి
Sunil Yadav and Uma Shankar Reddy came to meet Vivekananda sir at his residence every 2 or 3 days. On 2 occasions, I also saw Sunil Yadav and Uma Shankar Reddy and Gangireddy take breakfast with sir. ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగ్మూలమే పండింటి రాజశేఖర్. ఇంకా చెప్తాడు చాలా ఇతను. ఇంకా కొన్ని పర్సనల్స్లోకి నేను పోదలుచుకోలేదు, ఎందుకంటే అవి పోవడం కరెక్ట్ కూడా కాదు కాబట్టి. బట్ ఒకటైతే చెప్పాలనుకున్నా దీంట్లో నుంచి, ఇంకా డ్రైవర్ ప్రసాద్ది కూడా వాంగ్మూలం ఉంది, మీకు అందరికీ ఇస్తున్నా కాబట్టి మీరు కూడా చదవండి. చివరి 2 సంవత్సరాలు వివేకానంద రెడ్డి గారు ఎంత దుర్భరమైన జీవితం, పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన అని చెప్పి స్పష్టంగా వీళ్ళ వాంగ్మూలాలు చదివితే మీకు అర్థమవుతుంది. అసలు హీ వాజ్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ సమ్ బిగ్ మనీ. పెద్ద ఎత్తున డబ్బు వచ్చే పరిస్థితికి వచ్చే దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాడని చెప్పి దీంట్లో ఉంది. Sir's anxiety and eagerness to receive money kept on increasing, and I heard him talk desperately about money. He is consuming excessive alcohol and cigarettes and also lies down on the stairs. Sometimes I carried Vivekananda sir inside his house. ఎక్సెస్గా మందు ఎక్కువ తాగి ఇంటి బయట స్టెప్స్ మీద ఆయన పడిపోతే తాను ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టేవాడిని అని చెప్పి స్వయంగా ఇంట్లో పనిచేసే సర్వెంట్ చెప్తా ఉన్నాడు. అంటే మీ తండ్రిని చివరి రోజుల్లో నిరాదరణకు గురి చేసి ఎందుకు నిరాదరణకు గురి చేశారు? ఎందుకు ఈ రకంగా ఆదరణ లేకుండా నిరాదరణకు గురి చేశారు? కేవలం వివేకానంద రెడ్డి సార్ ఆ డబ్బు డైమండ్స్ రూపంలోనో బెంగళూరు స్థలం రూపంలోనో ఆ డబ్బు వస్తే ఆ డబ్బులో సింహభాగము వీళ్ళకు సెకండ్ ఫ్యామిలీకి, షమీం గారికి, వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు. ఆయన చెక్ పవర్ రద్దు చేశారు. ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు, వ్యాపారాల నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు. ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు. జాయింట్ చెక్ పవర్, జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలి. సో ఈ మాదిరి ఆయన్ను పూర్తిగా బిగించారు. ఆయనకి ఈ రకంగా ఏదైనా స్థలంలోనో డైమండ్లోనో ఆదాయం వస్తే తప్ప ఈ సెకండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయలేని పరిస్థితి. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నా. సుంతక్కను స్పష్టంగా నరెడ్డి రాజశేఖర్ గారిని అడుగుతా ఉన్నా. మరి ఈ రకంగా ఆయన డెస్పరేషన్లోకి గురి చేసి ఎక్కువ ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి సిగరెట్లు తాగి స్టైర్స్ మీద బయట పడిపోయే పరిస్థితి, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టే పరిస్థితికి మీరు తీసుకొచ్చారంటే, మీ ఓన్ వాంగ్మూలాల్లో కనిపిస్తూ ఉన్నాయంటే, ఏ రకంగా మీ తండ్రిని చివరి రోజుల్లో సంవత్సరాల్లో మీరు ఏ రకంగా 2-3 సంవత్సరాల్లో మీరు ఏ రకంగా నెగ్లెక్ట్ చేశారనేది ఇంతకంటే స్పష్టంగా ఇంకా ఏ రకంగా మనం చెప్పగలమనేది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. సో ఇటువంటి విచారణ, ఇటువంటి లోపభూయిష్టమైన విచారణ అడ్డం పెట్టుకొని సంవత్సరం రోజులుగా మా నాన్న లోపలేసినారు.